Q9 న్యూస్ కు స్వాగతం. ఈ రోజు నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి ఆదేశాల మేరకు బొమ్మ మహేష్ గౌడ్ గారిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినందున మండల కేంద్రంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ గారు మాట్లాడుతూ విద్యార్థి నాయకుడిగా సామాన్య కార్యకర్త స్థాయి నుండి ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారిని నియమించినందుకు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, శ్రీమతి సోనియా గాంధీకి, అలాగే రాహుల్ గాంధీ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఇసూబ్, దమ్మాయి శ్రీను, సాయి కృష్ణారెడ్డి, మజరుద్దీన్, వైఎస్ గంగాధర్, డిసిసి సెక్రటరీ మాన్పూర్ భూమేష్, కొత్తూరు రాజేశ్వర్, మేర శ్రీను, సిలిండర్ లింగం, జమీల్, తమ్మల్ల దేవేందర్, ప్రభుదాస్, సాకలి గంగాధర్, అక్బర్, అమీర్, ఇర్ఫాన్, నవాబ్, భీమ్ సింగ్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నిబద్ధత, ఒక పట్టుదల, ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎదిగినటువంటి మన మహేష్ అన్న గారిని ఎన్ఎస్సిఐ నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా ఎదిగినటువంటి మన మహేష్ అన్న గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా నియమించడం అంటే మన నిజామాబాద్ జిల్లాకు గర్వకారణం. అదేవిధంగా మన మహేష్ అన్న గారికి నందిపేట మండల కేంద్రానికి, నందిపేట మండలానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే ఆనాడు ఎన్ఎస్సిఐ జిల్లా నాయకుడిగా ఉన్నప్పుడు నందిపేట మండల కేంద్రం నుంచే ఆయన ప్రతిదీ కూడా ప్రారంభించేవాడు. ఆనాడు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తుండేవారు. అందుకే మేము చెప్తా ఉన్నాం, రానున్న రోజుల్లో మన జిల్లాకు కానీ, మన నందిపేట మండల కేంద్రానికి కానీ, మండలం కానీ మంచి రోజులు వచ్చినాయి. మన నాయకుడు పిసిసి సారథైండ్రు రేపు జరగబోయే ప్రతి పని కూడా మనకు ముందంజలో ఉండి మన నందిపేట మండలం ముందంజలో పనులు సక్సెస్ అవుతాయని చెప్పేసి కోరుకుంటూ, సామాన్య కార్యకర్తని ఈ రోజు పిసిసి అధ్యక్షులుగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీలోనే సుసాధ్యం ఒక సాధారణ కార్యకర్తని ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు చేయడం అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే అవుతాయని చెప్పేసి కోరుకుంటూ, నందిపేట మండల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అన్న మీరు ఈరోజు పిసిసి సారథైండ్రు, రేపు మన నందిపేట మండల కేంద్రాన్ని కానీ, నందిపేట మండలాన్ని కానీ అభివృద్ధి పథంలో ముందుంటాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. నేడు కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి ఇవ్వడం చాలా న్యాయం జరిగింది. బీసీ వర్గాలకు కానీ, సీనియర్ నాయకులకు కానీ అందరికి కూడా న్యాయం చేసినట్టు అయింది. కాబట్టి నందిపేట మండలం తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. అట్లానే మా నందిపేట మండలానికి దూరం నుంచి అనుబంధం ఉంది ఆయనకు. ఇక్కడ జాకీర్ కానీ, మా లక్ష్మణ్ గౌడ్ కానీ, ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ఆయనకు అంచెలుగా ఉన్నారు. కాబట్టి చాలా ఇక్కడ ఆయనకు మన అంతర్గరం ఎక్కువగానే ఉంది. ఇకపోతే బీసీసీ టీజీసీసీ ఇచ్చినందుకు మన రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా విజయమైన రోజు. ఎందుకంటే ఒక కార్యకర్త నుంచి ఎదిగిన, ఎన్ఎస్సీ నుంచి ఎదిగిన మహేష్ అన్న గారికి అంచెలంచెలుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీగా పార్టీ ఇవాళ పిసిసి అధ్యక్షులుగా చేయడం ఇది చాలా సంతోషమైన విషయం. ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో నాకు కూడా ఎలాంటి అవకాశాలు వస్తాయేమో అనే నమ్మకం కలిగింది ఈ పార్టీ కాంగ్రెస్ అధిష్టాన వర్గం. కాబట్టి ఒక యువకుడిగా ఉండి ఇవాళ అధిష్టాన వర్గం దృష్టిలో ఉండి మంచి పరిపాలన దర్శకుడిగా పేరు చేసుకోవడం వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి కానీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కానీ అధిష్టాన వర్గం పిసిసి అధ్యక్షులు చేయడం చాలా సంతోషం. మన నందిపేటకు అప్పుడు డిచ్పల్లికి ఉండే మన గ్రామాలన్నీ అప్పుడు డిచ్పల్లి నుంచి 85లో అనుకుంటా 86లో అప్పుడు టికెట్ అధిష్టాన వర్గం గుర్తించి టికెట్ ఇస్తే అప్పుడు మన నందిపేట గ్రామాలు 5 గ్రామాలు అక్కడ చేయడం వల్ల అప్పటి నుంచి మనకు ఇన్ఛార్జిగా ఉండే 5-6 ఏళ్ళు ఎప్పటికీ మన ఇన్ఛార్జి లేనప్పుడు కూడా ప్రతి కార్యకర్తను గుర్తిస్తూ ఫోన్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.